యాదగిరి గారు పవన్ కళ్యాణ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయనకి మినిమం 10th క్లాస్ లేదు, లిల్లీ ఫోర్ట్ లాంటి వాడు అని చెప్పేసి మాట్లాడారు. దాని గురించి అంటే పవన్ కళ్యాణ్ గురించి అంత గొప్ప హీరో అండ్ ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి నిజంగా ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినా కొంచెం మాట్లాడడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇట్లా అంటే ఆయన చాలా వరకు మన అంటే ప్రాంతం విభేదం లేకుండా తెలంగాణ ఆంధ్ర ఇవన్నీ పట్టించుకుంటే దేశం గురించి మరి మన మంచితనం గురించి దేశ భద్రత గురించి ఇరు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర ప్రాంతం గురించి కూడా కష్టపడి ఎంతోమందికి ఉపాధి హామీ కల్పించే సినిమా ఇండస్ట్రీలో ఏమైతే అటు రాజకీయంలో కూడా ఇప్పుడు ఎంతో అభివృద్ధి. అటు చూసుకున్నట్లయితే ఒకప్పుడు అక్కడ కూడా చాలామందికి చదువుకోవడానికి చాలా హెల్ప్ చేసి ఎంతోమందికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి గొప్ప ఒక మనసున్న హృదయం ఉన్నటువంటి ఒక గొప్ప మానవతా హృదయం ఉన్న హీరో అండ్ ఒక రాజకీయవేత్త. సో అలాంటి ఒక గొప్ప మంచి యాక్టర్ హీరో అలాంటి ఒక గొప్ప డిప్యూటీ సీఎంని పట్టుకొని ఈరోజు మరి కొంత అట్లా అసభ్యకరంగా మాట్లాడడం నిజంగా చాలా మరి మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్కి అయితే కొంచెం బాధాకరమైన విషయం. సో ఎందుకంటే అంత గొప్ప స్థాయికి చేరుకోవాలంటే ఎన్నో విషయాలు తెలిసి ఉండాలి, ఎంతో అవగాహన ఉండాలి, ఎంతో చదువుకొని ఉండాలి. సో అలాంటి అంత లేనిది అంత స్థాయి దాకా ఎవరు పోరు. సో ఎందుకంటే ఈ మధ్య చాలామంది చాలా రకరకాలుగా కొంతమంది మాట్లాడుతున్నారు. సో మన స్థాయిని బట్టి మనం ఉంటే తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఎంతోమంది పేదలకు లైఫ్ని ఇచ్చి సినిమా ఇండస్ట్రీలో అటు రాజకీయంలో కూడా కొంత రాజకీయంగా ఏదైనా విభేదాలు ఉంటే ఉండొచ్చేమో, కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇట్లా మాట్లాడనేది చాలా బాధాకరమైన విషయం. దయచేసి ఎందుకంటే ఎవరి స్థాయి తగ్గట్టుగా వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఒక గొప్ప నరేంద్ర మోడీ వంటి స్థాయిలో ప్రధాని వంటి స్థాయిలో అట్లాంటి ఒక గొప్ప రాజకీయం గురించి దేశం గురించి అన్నీ నేర్చుకొని తెలుసుకొని సో ప్రజలకు ఏమైనా చేయాలి అభివృద్ధి అని చెప్పేసి అట్లా పోరాడేటువంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఇటు హైదరాబాద్లో కూడా వాళ్ళు మొట్టమొదటిగా మనకి ఇండస్ట్రీ గురించి వచ్చి ఎంతోమందికి ఉపాధి కల్పించారు. సో ఏదైనా ఉంటే ఈ భేదాలు ఉండొచ్చేమో, కానీ అంత పెద్ద స్థాయి వ్యక్తుల గురించి కూడా మనం మాట్లాడడం అనేది చాలా మన సబబు కాదు. దయచేసి మన ఎవరైనా సరే హైదరాబాద్లో అట్లా అనుకుంటే చాలామంది ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఎలాంటి ఆధారాలు లేకుండా బ్రతికే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. సో అలాంటివన్నీ ఎంతోమంది చాలా రకరకాలుగా ఇబ్బందులు చేసి రకరకాలుగా ఎన్నో చేసే వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు తీసుకొని ఈ గవర్నమెంట్ కన్నా ఇనిషియల్ తీసుకొని అవి చేయొచ్చు కదా. ఇలా ఒక గొప్ప రాజకీయ నాయకుడిని పట్టుకొని ఒక గొప్ప సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప ఉపాధి కల్పించినట్టు ఇంకోటి అందులో ఒక మానవత, అది ఒక ఎన్నో కుటుంబాలకి అసలు తెలంగాణ అంటే కులము మతము ఎలాంటి ఏది లేకుండా, సో తెలంగాణ నువ్వు ఆంధ్రానా నువ్వు ఎక్కడ అని చెప్పి తెలియకుండా కూడా ఎంతోమంది అట్లా చూసుకుంటే చాలామంది మన తెలంగాణ హైదరాబాద్లో ఎంతోమంది పవన్ కళ్యాణ్ చేతుల మీద సాయాల మంది చాలామంది ఉన్నారు. సో అదే చెప్తున్నాను అన్న, అంటే అంత గొప్ప స్థాయిని అంత ఫోటోలు అట్లా చేయడం కూడా చాలా బాధాకరమైన విషయం. సో దాని తగ్గట్టు కూడా ఎందుకంటే ఫ్యాన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున ఎగిసిపడతాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సార్ ఏ వ్యక్తిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఎవరిని ఆయన దూయించినా పర్వాలేదు, కానీ ఎవరికి ఆనగలకుండా అటువంటి గొప్ప మనసున్న హృదయం ఉన్నటువంటి మనం చూసాం గొప్ప వ్యక్తి. అలాంటి మనసున్న హృదయం ఉన్న ఈ హీరో వ్యక్తి కాబట్టి రియల్గా మానవత వాళ్ళకి ఎంతో కుటుంబాల ముసలిళ్ళకి ఎంతోమందికి హెల్ప్ చేశారు. మనం బాలయ్య బాబు షోలో కూడా మనం చూసాం. సో ఆయన ఎంతమంది ముసలామ 90 ఏళ్ళ ముసలామ కూడా పవన్ కళ్యాణ్ లాంటి ఒక గొప్ప మనసున్న హృదయం ఉన్నటువంటి ఆయన సీఎం అయ్యాక అని చెప్పి అలా సీఎం అయ్యాడు. నిజంగా అంటే నా ఒపీనియన్ ఏంటంటే అలాంటి పవన్ కళ్యాణ్ కంటే చాలామంది బయట చాలామంది రూడ్గా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు, చాలా అవినీతి చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడ పోతున్నారు? పవన్ కళ్యాణ్ సార్ అనేది చాలా అలాంటి లీడర్ మనకి మన తెలంగాణ హైదరాబాద్ లాంటి ఒక పరిసర ప్రాంతాల్లో ఉండడమే మనకు గొప్ప విషయం. అని ఇంకోటి నిజాయితీగా అలాంటి చాలా పేద ప్రజలకు కూడా ఏదైనా ఇన్సిడెంట్గా జరిగిందంటే ఏ రంగంలో కూడా చూసుకున్నట్లయితే ఆయన వెంటనే స్పందించి తనకు తెలిస్తే మాత్రం సాయం చేసినటువంటి గొప్ప హృదయమైనటువంటి హీరో. సో దయచేసి అలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి కూడా దయచేసి మీరు కొంతమంది అసభ్యంగా చేయకండి దయచేసి. ఎందుకంటే చాలామంది ఉన్నారు, ఏదైనా ఉంటే చెప్పండి, ఏదైనా విన్నపించండి. ఇది ఇలా ఉంది, పవన్ కళ్యాణ్ సార్ తప్పు చేస్తే మనకి భారత రాజ్యాంగం ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చాలా రాజ్యాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి, జస్టిస్ ఉంది, వీటన్నిటి గురించి కూడా మనం పెట్టవచ్చు. వాళ్ళు ఏదైనా సరే మీరు అన్నట్టు మనకి రాజ్యాంగం ప్రకారం ఏదైనా విరుద్ధంగా ఉంటే అప్లై చెప్పండి. ఎందుకంటే స్టేట్ అవన్నీ ఉన్నాయి, లీడర్స్ ఉన్నారు, ఇక్కడ హైదరాబాద్ ఉంది, ఏమైనా మనకి ఇబ్బంది కలిగినట్లయితే ఇలా ఉంది సార్ అని చెప్పేసి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి కూడా సో మనం చెప్పొచ్చు. సో అలా మనం ఏదైనా సరే ఇప్పుడు మీడియా ఉంది,
సో ఇవన్నీ కూడా చాలా వరకు మీడియాలో కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. దయచేసి కొంత సోషల్ మీడియా ద్వారా కూడా సో జరిగిన విషయాలు నిశ్చయిత మరి జరిగే విషయాలు మంచిగా సో ఏదైతే ఇలాంటి విషయాలు ప్రస్తావిస్తే బాగుంటుందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కాకుండా సో పవన్ కళ్యాణ్ సార్ అంటే ఒక డిప్యూటీ సీఎం మీద ఇలాంటివి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. దయచేసి అందరికి ఒకటే విజ్ఞప్తి, మరి చూసి మాట్లాడితే బాగుంటుందని నాకు